మనం ప్రస్తుతం బ్రతుకుతున్న ఈ కలియుగానికి ముగింపు ఎలా ఉంటుంది? హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారమైన కల్కిగా ధరాతలానికి రాబోతున్నాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? ఎక్కడ పుడతాడు? పురాణాల్లో చెప్పబడిన ఆ రహస్య నగరం ప్రస్తుతం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న మోడర్న్ సైన్స్ మరియు ఖగోళ శాస్త్ర నిజాలు ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మనం కల్కి అవతారం గురించి పిన్ టు పిన్ పూర్తి వివరాలను శాస్త్రీయ ఆధారాలతో సహా డీకోడ్ చేయబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా బాబా కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? చాలా మంది కలియుగం ఇప్పుడే అంతమైపోతుందని భయపడుతున్నారు. కానీ పురాణాల ప్రకారం కలియుగం మొత్తం కాలం 4,03,000 సంవత్సరాలు. మహాభారత యుద్ధం ముగిసి శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లిన తర్వాత సుమారు 5,126 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైంది. అంటే ఇంకా 4,00,000 సంవత్సరాలకు పైగా సమయం మిగిలే ఉంది. అయితే కల్కి పురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం కల్కి భగవానుడి జననం ఖచ్చితంగా ఏ సమయంలో జరుగుతుందో గ్రహాల స్థితిగతులను బట్టి వివరించారు. ఈ సమయంలో భూమిపై మానవుల సగటు వయస్సు కేవలం 12 సంవత్సరాలకు పడిపోతుంది. మనుషుల ఎత్తు చాలా తగ్గిపోతుంది. ప్రకృతి పూర్తిగా విపరీతంగా మారిపోతుంది. ఆ కటిక చీకటి యుగ సంధిలోనే కల్కి ధర్మరక్షణ కోసం అవతరిస్తాడు. మరి కల్కి ఎక్కడ పుడతాడు? ఆ నగరం ఎక్కడ ఉంది? పురాణాల ప్రకారం ఉత్తర భారతదేశంలోని సంబల గ్రామంలో విష్ణు యశస్సు అనే పుణ్య బ్రాహ్మణ దంపతులకు కల్కి జన్మిస్తాడు. కానీ ఈ సంబల నగరం ఎక్కడ ఉందంటే దీని వెనుక 2 పెద్ద సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో సంబల్ అనే ఒక చారిత్రక నగరం ఉంది. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా శ్రీ కల్కిధామ్ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. దేవుడు పుట్టక ముందే ఆయనకు ఆలయం కట్టించిన ప్రపంచంలోనే ఏకైక ప్రదేశం ఇది. ఇక రెండవది టిబెటన్, బౌద్ధ మరియు హిందూ రహస్య గ్రంథాల ప్రకారం సంబల అనేది హిమాలయాల వెనుక దాగి ఉన్న ఒక అత్యున్నత ఆధ్యాత్మిక డైమెన్షన్. ఇది సాధారణ మనుషుల కంటికి కనిపించదు. కేవలం పవిత్రమైన మనసున్న యోగులకు మాత్రమే ఇక్కడికి ప్రవేశం ఉంటుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైతం ఈ సంబల నగరం కోసం, అక్కడున్న అల్టిమేట్ ఎనర్జీ సోర్స్ కోసం హిమాలయాల్లో రహస్య పరిశోధనలు జరిపించాడు. కల్కి అవతారం వెనుకున్న సైంటిఫిక్ నిజాలేంటో చూద్దాం. కల్కి దేవదత్తం అనే తెల్లని గుర్రంపై వస్తాడని చెప్తారు. సైన్స్ ప్రకారం వైట్ హార్స్ అనేది శూన్యంలో ప్రయాణించే అత్యంత వేగవంతమైన కాంతి కిరణాలు లేదా ఏదైనా అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీకి సంకేతం కావచ్చు. ఇక రెండవది ఖడ్గం. ఆయన చేతిలో ఉండే కత్తి కేవలం ఇనుప కత్తి కాదు, అది 64 కళలతో కూడిన అపారమైన శక్తులు గల ఆయుధం. సైంటిఫిక్ కోణంలో చూస్తే ఇది అణుశక్తి లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఆయుధాన్ని సూచిస్తుంది. ఇది శత్రువుల ఆధునిక టెక్నాలజీని ఒక్క క్షణంలో నిలిపివేయగలదు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని గమనిస్తే నీటిలో జీవించే మత్స్యావతారం నుండి మొదలై కూర్మావతారం, వరాహావతారం ఇలా మనిషి రూపుదిద్దుకుంది. మరి కల్కి అవతారం ఏంటి? అది మానవ పరిణామ క్రమంలోని చివరి స్టేజ్. అంటే అత్యున్నత మానసిక చేతన మనుషులలోని రాక్షస ప్రవృత్తిని తుడిచిపెట్టి బుద్ధిని మార్చే ఒక గ్లోబల్ ఎనర్జీ షిఫ్ట్ కు ఇది సైంటిఫిక్ సంకేతం. కల్కి అవతారం అనేది కేవలం ఒక కథ కాదు, అది కాలచక్రంలో జరగబోయే ఒక అనివార్యమైన మార్పు. అధర్మాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని ప్రతిష్ఠించడానికి రాబోతున్న ఆ భగవంతుడి కోసం మన సబ్ కాన్షియస్ మైండ్ ను కూడా సిద్ధం చేసుకోవాలి. మరి సంబల నగరం హిమాలయాల్లో దాగి ఉందంటారా, లేక ఉత్తరప్రదేశ్ లోని సంబల్ ప్రాంతమేనా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ లో చెప్పండి. మరి ఈ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.